సికింద్రాబాద్ లో జరిగిన బోనం పడ్డ సందర్భం మనం మాట్లాడడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక యూజ్లెస్ ఫెలో ఫోన్ చేసిండు. నాకు తెలిసి క్రిస్టియన్ అనుకుంటా, మనోడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వీళ్ళకి సహకరించట్లేదు, ఈ విధంగా ఎందుకు చేస్తా ఉన్నారని ఒక వీడియో చేస్తే దానికి ఆ సబ్జెక్ట్ లేని ఫెలో 2-3 గంటలు నిలబడితే ఆ వెయిట్ అదంతా పట్టుకొని ఉంటే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. ఆ తెలియని యూజ్లెస్ ఫెలోస్ గురించి ఏం చెప్తాను చెప్పుకోవాలి. ఫస్ట్ జోగిని దానికంటే ముందు ఇది మాట్లాడతాను నేను. ఇక్కడ కొంతమంది పోతరాజులు ఇక్కడ చూడండి, ఈ విధమైన గెటప్ చూడండి, దయ్యం కంటే అధ్వానంగా మనం పోతరాజును కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం. అట్లాంటిది భ్రష్టు పట్టిస్తా ఉన్నారు ఇలా ఈ విధమైన గెటప్ లేసి పోతరాజులు ఈ విధమైన చర్యలకు పాల్పడి దీన్ని పోతరాజులే వ్యతిరేకిస్తా ఉన్నారు కొంతమంది. ఇక్కడ చూడండి, బోనం ఎత్తుకొని ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది వినండి. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక యూజ్లెస్ ఫెలో మాట్లాడుతూ ఉంటాడు, ఏమైంది నిలవడానికి ఇలా ఉన్న పెద్దదా, వీళ్ళకేమైనా సపరేట్ అది పెట్టాలా అంటే 100%గా జోగినీలకి పోలీసు వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా. వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకు స్పేస్ ఇవ్వాలి, ఆ బ్యారిగేట్స్ పక్కకు జరపాలి. జోగినీలను పట్టుకొని వీళ్ళు పెద్ద అది చేస్తున్నారు, చిల్లరే వేస్తారు. ఏం చిల్లరే వేసారు వాళ్ళు? ఒక బోనం కదులుతుందా? అర్ధ గంట అయిపోయింది. నేను వచ్చి 1.5 అవర్ అయిందండి. బోనం ఎత్తుకొని 1.5 అవర్ పక్కన వాళ్ళు నిలబడి 4 గంటలు. ఫస్ట్ మీ మొఖాలకు బోనాలు ఎత్తుకుంటే, ఎప్పుడైనా బోనాలు ఎత్తుకొని పోతే కదా, బొట్టు పెట్టుకొని బోనాలు ఎత్తుకుంటే కదా. మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీకు తెలియదు, హల్లెలూయా బ్యాచ్ కదా. జోగినీలు లేకుంటే ఏడా ఆ బోనాల వైపు ఏడ కనిపిస్తుంది భయ్? పోతరాజులు బోనాలు, జోగినీలు బోనాలు లేకుండా మీకు పరువు ఉందా? ఏంది కించపరిచే విధానం ఏంది? అదే ఆ పద్ధతి. బోనం ఇదైంది, ఎవరు ఎత్తేసుకోరు. ఇప్పటివరకు ఎప్పుడు జరగలే అట్లా. కావాలని ఏ జోగిని బోనం ఎత్తేసుకోదు. అర్థమవుతుందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకండి అట్లా. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. మొన్న సికింద్రాబాద్లో జరిగిన బోనం పడ్డ సందర్భం మనం మాట్లాడడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక యూజ్లెస్ ఫెలో ఫోన్ చేసిండు. నాకు తెలిసి క్రిస్టియన్ అనుకుంటా, మనోడు క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటా. కాల్ చేసి కొన్ని మాట్లాడడం జరిగింది. దానికి నేను మాట్లాడాలని అనుకోలే. కాకపోతే ఇక్కడుండే అంటే ఏ పని ఎవరు చేస్తారో ఆ కష్టం ఎట్లుంటుంది అన్నది వాళ్ళకే తెలుసు. మనం ఈజీగా నోరుంది కదా అని మాట్లాడవచ్చు అన్నీ, అది కరెక్ట్ కాదు. ఎందుకు మాట్లాడిర్రు వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి. కాబట్టి మనము మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వీళ్ళకి సహకరించట్లేదు, ఈ విధంగా ఎందుకు చేస్తూ ఉన్నారని ఒక వీడియో చేస్తే దానికి ఆ సబ్జెక్ట్ లేని ఫెలో క్రిస్టియన్ కాబట్టి ఎప్పుడు బోనం ఎత్తుకోలేదు కాబట్టి ఆ బోనం ఎత్తుకొని 2-3 గంటలు నిలబడితే ఆ వెయిట్ అదంతా పట్టుకొని ఉంటే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. ఆ తెలియని యూజ్లెస్ ఫెలోస్ గురించి ఏం చెప్తాను చెప్పు వాళ్ళకి. ఇది వాళ్ళకే నేను చెప్తున్నా. ఒక బోనం ఎత్తుకొని విత్ ఎవిడెన్స్తో మాట్లాడతాను నేను ఇప్పుడు. ఎందుకంటే ఎంతెంది గంటలు పడుతుంది. ఒక 10 నిమిషాలు ఇట్లా ఒక చిన్న కుండ పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇట్లా నిలబడితే ఈ చేతులన్నీ గుంజి బాడీ అంతా వైబ్రేషన్ అవుతూ ఉంటుంది. అట్లాంటిది 1.5, 2 గంటలు, 3 గంటల లైన్లో నిలబడాలని ఇబ్బంది. కాబట్టి ఆ విషయం నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఏమవుతుందంటే, బోనాల దాంట్లో మేజర్గా బోనాల జాతరలో పోతరాజులు, జోగినీలు వీళ్ళు లేకుండా బోనాల పండుగ చేస్తే అది బోనాల పండుగలాగానే ఉండదు. బట్ మనం 100%గా జోగినీలకు కావచ్చు, పోతరాజులకు కావచ్చు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇందులో ఈ అంశంలో నేను ఇంకోటి కూడా మాట్లాడతా. ఇది యాక్చువల్గా చాలామంది పెట్టిరు, ఇది పోతరాజులకు సంబంధించి. అదొకసారి నేను మాట్లాడతా. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ పోతరాజులు ఇగో యాక్చువల్గా కరెక్ట్ అయిన పోతరాజులు ఎవరు దీంట్లో వర్సెస్ పెట్టామంటే ఇది. అంటే ఒక పసుపు రాసుకొని పోతరాజు ఈ విధంగా ఉంటారు భక్తితోని. ఈ మధ్య ఏమైపోయింది అంటే ఒక వేషధారణ ఏ విధంగా అంటే రాక్షసులాగా, అంటే పోతరాజు రాక్షసులాగా కొంతమంది పేర్లు అంటే మన తల్వార్ శివ వీళ్ళకి కొంతమంది పేర్లు చెప్పి మాట్లాడారు. వచ్చేసి అరిగపురం రాకేష్ అన్న, చందు పల్వాన్ నిబి చెప్తున్నాం. ఏంటంటే ఈ వేషాలు దయ్యంలాగా ఏకూరి మనం ఏంటంటే గుర్తించాలి. అమ్మారు భక్తులం కాబట్టి
వీళ్ళందరికీ నేను ఏం చెప్తా ఉన్నానంటే ఖరాబ్ చేయకండి. మనకున్న పోతురాజు దాన్ని మీకంటే ఒక రెస్పెక్ట్ ఉన్నది, దాన్ని ఖరాబ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు చేయకండి. మీ పోతురాజులు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, బట్ దాన్ని పెద్ద నేను తప్పు పడతలేను. కానీ మీరు ఆ విధమైన దయ్యాల్లాగా గెటప్లు వేసి ఈ విధమైన చర్యలకు పాల్పడొద్దు అనేది నా ఇంటెన్షన్. దానికి నేను కొన్ని చూపిస్తాను మీకు. ఫస్ట్ జోగిని దానికంటే ముందు ఇది మాట్లాడతాను నేను. ఇక్కడ కొంతమంది పోతురాజులు ఇక్కడ చూడండి, ఈ విధమైన గెటప్ చూడండి, దయ్యం కంటే అధ్వానంగా ఉన్నారు. ఒక పోతురాజు ఎట్లా భావిస్తూ ఉంటారు? మనకు తెలిసింది ఏంది, శంకరుడు పార్వతీదేవి పోతా ఉంటే, పార్వతీదేవి వాటర్ తాగుతుంటే అక్కడ ఎల్లమ్మ పోచమ్మ వీళ్ళందరూ అక్క చెల్లెల్లాగా వస్తే శంకరుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చి వీళ్ళని మనతో పాటు తీసుకెళ్దామంటే వాళ్ళు మానవులా ఇంకోటి సోన్సో వాళ్ళని మనతో ఉండొద్దు అంటే మళ్ళీ వీళ్ళకి సెక్యూరిటీ ఎట్లా అన్నప్పుడు శంకరుడు మాయతోని పోతరాజు అనే గెటప్ అంటే ఒక వ్యక్తిని తీసుకురావడం జరిగింది. వీళ్ళకి కాపలాగా పవిత్రంగా మనం పోతరాజును కూడా రెస్పెక్ట్ చేస్తూ ఉంటాం. అట్లాంటిది భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఇలా ఈ విధమైన గెటప్ లేచి పోతరాజులు ఈ విధమైన చర్యలకు పాల్పడి. దీన్ని పోతరాజులే వ్యతిరేకిస్తూ ఉన్నారు కొంతమంది. ఆ విజువల్ కూడా నా దగ్గర ఉంది, నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు, జస్ట్ చెప్తా ఉన్నాం. దాన్ని కొంచెం మార్చుకుంటే బాగుంటుంది పోతరాజులు. ఇది పక్కన పెడితే ఇక్కడ చూడండి బోనం ఎత్తుకొని ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది వినండి. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక యూజ్లెస్ ఫెలో మాట్లాడుతూ ఉంటాడు, ఏమైంది నిలవడానికి ఇలా ఉన్న పెద్దదా, వీళ్ళకేమైనా సపరేట్ అది పెట్టాలా అంటే 100%గా జోగినీలకి వీళ్ళు వెళ్ళిపోవడానికి, ఎందుకంటే చాలా బరువు ఉంటుంది బోనం, వెళ్ళడానికి సపరేట్గా దారి ఉండాలి, అందరితో పాటు రావాలి, 4-5 గంటలు నిలబడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇది ఏ గుడి దగ్గరైనా వీళ్ళకి సపరేట్గా ఉండాలి. ఇక మాట్లాడుతూ ఉన్నారు కొంతమందిగా. నేను ఏమంటా ఉన్నా, నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నేను చెప్తున్నా, ఫోన్ చేసిన వాళ్ళకి కావచ్చు, దీన్ని వేరేలాగా తీసుకున్న యూజ్లెస్ ఫెలోకి చెప్తున్నా, ఒక్కసారి మీరు ఆ బోనాన్ని అంత బోనం అవసరం లేదు, మీరు ఒక సర్వల నీళ్ళు పెట్టుకొని నెత్తిమే పెట్టుకొని ఎంతసేపు ఉంటారో ఒకసారి చూడండి. బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. అవునా? వాళ్ళకి ఇయ్యకుండా తురుచుగా ప్రవర్తించి పొలిటికల్ లీడర్ల కోసమా అక్కడ బోనాలు జరిగేది కాదు కదా. పోలీసు వాళ్ళు కూడా కొంచెం ఆలోచించాలా, వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకు స్పేస్ ఇవ్వాలి, ఆ బ్యారిగేట్స్ పక్కకు జరపాలి. వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఏమైనా వీళ్ళు అట్లా మాట్లాడుతున్నారు, పొలిటికల్గా ఇది చేసి 100%గా క్వశ్చన్ చేస్తారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా ఉందని చెప్పారు కొంతమంది, ఇప్పుడు అట్లా లేదు మాకు రెస్పెక్ట్ చేయట్లేదని వాళ్ళ బాధ చెప్పుకున్నారు. అది కూడా తప్పేనా? అసలు మీకు తెలిస్తే కదా, బోనం ఎత్తుకొని బోనాల పండగ చేసి మీరు హిందువులు అయితే మీకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుంది. బోనం ఎత్తుకుంటేగా మీ మొక్కలకి ఎప్పుడన్నా ఒకసారి ఎత్తుకొని చూడండి, మా మొక్కలు పెట్టుకొని బోనం ఎత్తుకొని నడువు ఒక 10 నిమిషాలు, నీకు అర్థమవుతుంది అప్పుడు. ఓకేనా? యూజ్లెస్ ఫెలో జోగినీలను పట్టుకొని వీళ్ళు పెద్ద అది చేస్తున్నారు, చిల్లరే చేస్తారు. ఏం చిల్లరే చేసారు వాళ్ళు? నేను ఏమంటున్నా, తప్పుని తప్పులాగా ఖండించాలి, ప్రతిదాన్ని తీసుకెళ్ళి దానికి రుద్దొద్దని చెప్తున్నా. సో మైండ్ పెట్టి చూసి ఆ బాధ ఎట్లా తెలుసుకోండి. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. ఊరికే కూర్చొని సొల్లు మాట్లాడడం కాదు. ఎంత మంది ఉన్నారండి, ఎంతసేపు అయింది నిలబడి 1 అవర్ పైన అయిపోయింది, అసలు అయితే లేదు. ఎంత మంది సివిల్ వాళ్ళు ఉన్నారు చూడండి. జరగమని చెప్తే పాపం ఇంత బరువు ఉంటుంది సార్ బోనం. ఇది ఏం మేనేజ్మెంట్ ఇది? అక్కడ ఆపేసినారు, ఇక్కడ ఆపేసినారు, ఒక్క బోనం కదులుతుందా? అర్ధగంట అయిపోయింది. 4 అవర్స్ అవుతుందండి. నేను వచ్చి 1.5 అవర్ అయిందండి బోనం ఎత్తుకొని. 1.5 బోనం ఎత్తుకొని 1.5 అవర్ పక్కన వాళ్ళు నిలబడి 4 గంటలు. మీరు పొలిటికల్ లీడర్లు ఎవరైనా వచ్చేది ఉంటే చెప్పండి, కొంచెం టైం ఇవ్వండి, ఈ టైంకి రమ్మని చెప్పండి. ఇది మొత్తం మీద ఇక్కడ పరిస్థితి. అండ్ నేనేం చెప్తా ఉన్నానంటే నా ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి, జోగినలకు కానీ వీళ్ళకి కానీ. 4 గంటలు 5 గంటలు అవుతుంది దర్శనానికి నిలబడి, అందరు చక్కర వచ్చి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం నుంచి పోదామంటే దారి లేదు, చిన్న పిల్లలు పడిపోతారు. మరి ఏం సార్ పోయినసారి కంటే మరి ఘోరంగా చేసిండ్రు. అసలు లైన్ నిలబడి ఎంతసేపు 5 గంటలు అవుతుంది. విఐపి వస్తుండు, రేవంత్ రెడ్డి వస్తుండని ఇంతసేపు చేసి. రేవంత్ రెడ్డి కోసం బోనాలు చేస్తున్నారా? రేవంత్ రెడ్డికి తెలియదా సికింద్రాబాద్లో ఎంత రష్ ఉంటుంది అనేది? పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా, అక్కడికి వచ్చే భక్తుల కోసం పనిచేస్తున్నారా? పోలీసుల డ్యూటీ అది కదా. వాళ్ళని ఎవరు తప్పు పెట్టట్లే, వాళ్ళు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని వాళ్ళు కట్టుబడి చేస్తున్నారు అక్కడ. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఫస్ట్ మీ మొఖాలకు బోనాలు ఎత్తుకుంటే, ఎప్పుడైనా బోనాలు ఎత్తుకొని పోతే కదా, బొట్టు పెట్టుకొని బోనాలు ఎత్తుకుంటే కదా. మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీకు తెలియదు, హల్లెలూయా బ్యాచ్ కదా. ఓకేనా? నేను తర్వాత నీ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసినాను, హల్లెలూయా బ్యాచ్ అని తెలుసు. ఒకసారి బోనం ఎత్తుకో, తెలుస్తుంది జోగినీల పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది. జోగినీళ్ళు లేకుంటే ఆ బోనాల వైఫ్ ఏడ కనిపిస్తుంది భయ్. పోతరాజులు బోనాలు
జోగినీలు బోనాలు లేకుండా చెప్పండి ఒకసారి. ఈ వీడియో నేను ఏం చెప్తా ఉన్నా, 100%గా జోగినీలకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అనేది ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలనేది ఇక్కడ ఇంటెన్షన్. నేనేమంటున్నా, ఏం తెలియని ఎర్రి పప్పులు వచ్చి ఇక్కడ ఇదేంది అదేంది మేము అంటే, ఇక్కడ ఏం తెలుసా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏది తెలియదు ఇన్స్టాల్లో వ్యూవర్షిప్ కోసం మాట్లాడతారు కొంతమంది. వాళ్ళకి బోనాలు అంటే ఏందో తెలియదు, ఏదేందో తెలియకుండానే కూర్చొని ఏతులు కొడతా ఉంటారు. అవి బంద్ చేయండి. ఫస్ట్ ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఏంటి సబ్జెక్టు ఏంది అనేది మాట్లాడండి. మీకు పరువు ఉందా, ఏంది కించపరిచే విధానం ఏంది, అదే ఆ పద్ధతి. మీరు పోలీసుల గురించి మాట్లాడుతున్నారు, 100% మాట్లాడతాం. 100%గా జోగినీలకు సపరేట్గా ఒక లైన్ ఉండాలి. బోనాలు ఎత్తుకోవడానికి గుంపులో అందరితో పాటు రావాలి అంటే అక్కడ భక్తులు వస్తూ ఉంటారు. అక్కడికి వాళ్ళందరితో పాటు 4-5 గంటలు బోనం ఎత్తుకొని నిలబడాలని ఎంత ఇబ్బంది అవుతుందండి. దీన్ని పట్టుకొని వేరేలాగా మాట్లాడడం, వేరేలాగా ఏదో చేయడము, వీళ్ళకి సుఖం ఎక్కువ అయిపోయింది, వీళ్ళకు బాన్సర్సు, అదేదో గోల్కొండలో ఎవరో బాన్సర్ను తీసుకొని ఇట్లా వస్తూ ఉన్నారంట. దాన్ని ఈ వ్యక్తి నన్ను అడుగుతున్నాడు, వాళ్ళకి అవసరమా అంటే, సరే ఎవరైనా తోసేస్తారేమో, ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ఆకతాయిలు ఎక్కువ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, మంచిగా ఈ చిప్రి బ్యాచ్ ఒకటి ఉంటుంది, వస్తారు ఆడ అంతా ఆగమాగం చేస్తూ ఉంటారు, పిల్లల్ని చిడాస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఉరికి కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి మీద పడ్డప్పుడు బోనం కింద పడుతూ ఉంటుంది. మొన్న బోనం కింద పడ్డది, దాని గురించి ఆ బోనం ఎత్తేసుకున్నారు, బోనం ఇదైంది. ఎవరు ఎత్తేసుకోరు, ఇప్పటివరకు ఎప్పుడు జరగలే అట్లా. కావాలని ఏ జోగిని బోనం ఎత్తేసుకోదు. అర్థమవుతుందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకండి అట్లా. బోనాల గురించి తెలియకుంటే తెలియనట్టు మూసుకొని ఉండండి సైలెంట్గా. ఏదో ఫేమస్ అవ్వడానికో ఇంకో దానికో చేయాల్సినంత అవసరం లేదే జోగినీలకి. ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదే. ఎందుకు చేస్తారు వాళ్ళు అట్లా? ఒక పవిత్రమైన బోనాన్ని మేకప్లు వేసుకొని వస్తున్నారు, ఇంకోటి వస్తున్నారు అంటే 100%గా వస్తారు. సరే వాట్ ఎవర్, ఎవరైనా ఆడపిల్లలు అన్నప్పుడు ఇక్కడ చూడండి, జోగిని శ్యామల గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నంబరు సరే, ఏం జరిగింది ఆ రోజు ఏంటి అనేది కాదు, కావాలని సింపతికి ఏం చేస్తూ ఉన్నారు, ఎవ్వడికి అంత అవసరం లేదు. ఓకేనా? యాక్టింగ్ చేస్తున్నారు. ఒకసారి బోనం ఎత్తుకో, ఒకసారి ఆ బోనాల పండుగ చెయ్యండి, తెలుస్తుంది అప్పుడు మీకు. బైబుల్ పట్టుకొని అలలుయ అనుడు కాదు. అర్థమవుతుందా? ఓకే, అయితే వీళ్ళకు కూడా ఏదో కేటాయిస్తూ ఉన్నారు జోగినీలకు అని తెలుస్తూ ఉన్నది. గవర్నర్ గారి త్రూ గన ఇంకోట దీని గురించి డిస్కషన్ కూడా అవుతూ ఉన్నది. కాబట్టి మాట్లాడే వాళ్ళు కించపరిచే విధంగా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. జెన్యున్ లేని వాళ్ళను ఈ 100 క్వశ్చన్లు వేయడంలో తప్పు లేదు. కాబట్టి దీనికి నేను వివరణ ఇచ్చిన అనుకుంటున్నా. ఇది మొత్తం మీద పరిస్థితి. జోగినీలకు సంబంధించి వీళ్ళు కింద కూర్చున్నారు, అది చేసిర్రు ఇది చేసిర్రు అంటే ఇక ఉంటాయి కొన్ని, అది చేసేటోళ్ళకి అది తెలుస్తుంది. కాబట్టి కొంచెం చూసి మాట్లాడండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.